మోంతా తుఫాను ప్రభావంతో విశాఖ అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తుఫాను ప్రభావం ఇక్కడ లేకపోయినా కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 85 కిలోమీటర్ల పైనే ఈదురుగాలులతో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నేనున్నటువంటిది ఇది బీచ్ రోడ్డు. ప్రతిరోజు కూడా ఎంతోమంది చెప్పాలంటే లక్షల మంది బీచ్కి వస్తూ ఉంటారు, బీచ్ రోడ్డును ఆనందిస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మొత్తం బీచ్ రోడ్డు అంతా ఎలా ఉందనేది మనమైతే చూడొచ్చు. కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇంచుమించుగా మనమంతా చూస్తే రోడ్డుకి రెండు వైపులా కూడా ఎక్కడికక్కడ ముంపుకు గురైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ముంపుకి ఇప్పటికే జీవీఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దీన్ని క్లియర్ చేసే పని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన చూడొచ్చు రెండు వైపులా రోడ్డుకి రెండు వైపులా కూడా రాకపోకల్ని ప్రస్తుతం పోలీసులు అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తుఫాను ప్రభావానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఒక పక్క నుంచి భారీ వర్షం కురుస్తుంది, మరోపక్క ఈదురుగాలు వస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంత ఈదురుగాలులకు ఇంత భారీ వర్షానికి ఎక్కడికక్కడ విశాఖలో ఉన్నటువంటి బీచ్ రోడ్ అంతా కూడా అతలాకుతలమవుతుందని చెప్పొచ్చు. దీంతో రాకపోకల్ని ప్రస్తుతం పోలీసులు నిలిపివేసినటువంటిది అయితే ఉంది. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం పనులన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇంచుమించుగా వీళ్ళు చూస్తే 2 అడుగుల లోతు నీళ్లు బీచ్ రోడ్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఫుట్పాత్ల మీద కూడా వర్షపు నీరు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ముఖ్యంగా సిబ్బంది ముందు నుంచే ఎలర్ట్ అయ్యి వాళ్ళు పనులన్నింటినీ కూడా చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంకో పక్క చూస్తే డ్రైనేజ్ మొత్తం అంతా పొంగిపోవడం, ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం లోపల నుంచి వాటర్ అంతా కూడా పొంగి రోడ్డు మీదకి అయితే వచ్చేస్తూ ఉంది. భారీగా వర్షం కురుస్తుంది. ఆ భారీగా కురిసినటువంటి వర్షాలకు ఒక్కసారిగా రోడ్లలోనూ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లన్నీ పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం అయితే విశాఖలో ఉంది. ఇంత అంటే క్షణాల్లో వర్షం కురవడం, వెంటనే వర్షం ఆగిపోవడం, ఎండ రావడం, మళ్ళీ అసలు వర్షం వస్తుందనే తెలుసుకునే లోపే మొత్తం తడిపేస్తుంది, ముంచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విచిత్రమైనటువంటి వాతావరణం విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో ఎంతో వాటర్ సముద్రంలో కలిసే ఆ రూట్లు ఇవన్నీ, ఆ రూట్లకు సంబంధించినటువంటి వాటర్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం డ్రైనేజీలో నుంచి ఈ రోడ్ల మీదకి పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి మనం సుడులు తిరుగుతూ మొత్తం ఆ రోడ్ల మీదకి వచ్చినటువంటి వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం జీవీఎంసీ సిబ్బంది అయితే ఉన్నారు. ఎక్కడికక్కడ సముద్రం ఒక పక్క నుంచి అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రంకి తోడు వస్తున్నటువంటి వర్షానికి మొత్తం ఒక బీచ్ రోడ్డు ఎక్కడికక్కడ మూతపడడం, ముంపుకు గురైనటువంటిది అయితే ఉంది. ఇంకో పక్క చూస్తే సముద్రం అంతా కూడా చూస్తే అల్లకల్లోలంగా మారి ఎక్కడికక్కడ అంటే ఆ స్థాయి అలజడి అంటే ఒక విధంగా చెప్పాలంటే వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచి చెప్తున్న దాని ప్రకారం కూడా చూసిన సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దాదాపుగా 65 నుంచి 85 కిలోమీటర్లు తీరం దాటే కొద్దీ దాదాపుగా 110 కిలోమీటర్ల వేగంతో సముద్రం అల్లకల్లోలంగా మారుద్దని చెప్తూనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ క్షణాల్లో వర్షం కురవడం, క్షణాల్లో వాతావరణం మారిపోవడం, క్షణాల్లో ఎండ రావడం, ఈ భీకరమైనటువంటి వాతావరణం గాలి అయితే ప్రస్తుతం విశాఖలో వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఈ వర్షపు ముంపు ఒక విధంగా చెప్పాలంటే విశాఖ వాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పొచ్చు. మొత్తానికి ఈ వర్షం ప్రభావం ఒక పక్క నుంచి అది తీరం దాటే దిశ మార్చుకుంటూ వెళ్తున్నా కూడా వర్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఎక్కడికక్కడ భారీగా పడుతుంది. నిన్న ఉదయం 7 గంటల నుంచి ఈ రోజు వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి పరిస్థితి ఉంది. 10 నిమిషాల క్రితం వరకు కురిసినటువంటి వర్షం జస్ట్ కొంత తెరిపి ఇవ్వడంతో ఒక జీవీఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వాహనాలు రాకుండాను జీవీఎంసీ వాళ్ళు మొత్తం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ వర్షానికి సంబంధించినటువంటి ఈ ప్రభావం ఎక్కడికక్కడ తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటిది అయితే ఉంది. దీని నుంచి అంటే ముందస్తుగానే సిబ్బందిని అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం రాకుండా ఉండడానికి, విశాఖ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి ప్రభుత్వ యంత్రాంగం అయితే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
మొత్తం ఏ స్థాయిలో వర్షం వస్తుంది, ఏ స్థాయిలో మొత్తం ఇవన్నీ పొంగి పొర్లుతున్నాయని చెప్పడానికి కూడా ఆ రోడ్ల మీద నుంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లు, అదేవిధంగా పొంగి పొర్లుతున్నటువంటి డ్రైనేజీ ఆ వ్యవస్థనంతా క్లియర్ చేస్తున్నటువంటి సిబ్బందిని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మొంతా తుఫాను ఎఫెక్టు అటు తీరం దాటే దిశ వేరైనా కూడా వర్షము దాని ప్రభావము విశాఖలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.